ఒక శిష్యుడు పౌలుకి చాలా అత్యంత ప్రియమైన శిష్యుడు అనమాట. ఎవరు జెంట్స్ చెప్పాలి, బాయ్స్ టర్న్. तो हम एक शिष्य के बारे में हम बात करना चाहते हैं. वो अपोस्तल पौल का वो प्रिय शिष्य है. तो लोग आदमी लोगों का वक्त है. आप ही लोग बोलना है. आप ही लोग से कौन बोल सकता है बोलना. పౌల్ కి చాలా ఇష్టమైన శిష్యుడు. వెరీ గుడ్. క్లాస్ చూడండి జాకోబ్. क्लैप से చాక్లెట్ नहीं है इसलिए చాక్లెట్ జాకోబే లాస్ట్ టైం ఇచ్చేసాడు. ఓకే, అయితే న్యూ టెస్టిమెంట్ లో మనం చూసినట్లయితే ఎక్కువ వాక్యాలు ఎక్కువ మనము యేసుక్రీస్తు ప్రభు తర్వాత చూసే వ్యక్తి పౌలు అన్నమాట. పౌలుకి జత పనివాడిగా ఉండే వ్యక్తి ఎవరంటే, తనతో పాటు సెకండ్ మిషనరీ యాత్రలో మొత్తం కూడా నడిచిన వ్యక్తి ఎవరంటే తిమోతి. तो ऐसा था कि नया नियम में हम देखेंगे कि बहुत ज़्यादा किताब जो लिखा था वो कौन था. वो अपोस्तल पौल था. तो अपोस्तल पौल का साथ उसका हर एक वक्त में हर एक चीज़ में मदद करते हुए और उसका दूसरी मिशनरी जर्नी में उसका साथ ले गया था. वो कौन था? वो तिमोथी था. పౌల్ మనకు ఫస్ట్ పరిచయం ఎక్కడ అవుతారంటే అపోస్తల కార్యం 16 చాప్టర్ ఫస్ట్ సెకండ్ వర్సెస్ చూసుకుందాం. तो प्रेरितों का किताब में हम पौल को कहाँ पहला बार देख सकते हैं कि 16 अध्याय पहला वचन में हम देख सकते हैं. చదువుకుందాం. టైం షార్ట్ గా ఉంది కాబట్టి నేనే చదువుతాను. పౌల్ దెర్బేకును లుస్ట్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. तो 16:1 हम देखेंगे. इसका तिमोथी का परिचय हिंदी में भी पढ़ सकते हैं. दिर्बे और लुस्रा में भी गया. वहाँ तिमुथियुस नाम का एक चेला था जो किसी विश्वासी यहूदनी का पुत्र था, परंतु उसका पिता यूनानी था. అయితే ఇక్కడ చూసినట్లయితే తిమోతి వాళ్ళ పేరెంట్స్ ని చూసినట్లయితే వాళ్ళ డాడీ వచ్చేసి గ్రీక్ అన్నమాట. వాళ్ళ మదర్ వచ్చేసి యూదురాలు, విశ్వసించిన యూదురాలు. तो तिमोथी को इधर सही रीति से हम देखने से उसका पिताजी एक ग्रीक का आदमी था, लेकिन उसका माँ तो एक यूदा जाति का औरत था. అయితే గ్రీక్ అంటే మనకి ఎవరు గుర్తొస్తా అంటే గ్రేట్ ఫిలాసఫర్స్ లైక్ మనం అందరం బుక్స్ లో చదువుకున్నాము. అది కూడా తెలుసుంటది ఏంటంటే అరిస్టోటల్, ప్లేటో, వీళ్ళందరూ కూడా ఎవరంటే గ్రీక్. నేనే నా పాండిత్యం నా సొంతం అని అనుకునే ప్రదేశం నుంచి వచ్చాడు తిమోతి. तो एक ग्रीक बोल के हमें सबसे पहले याद आता है कि उधर का फिलोसोफर्स उस टाइम का जो भी अरिस्टोटल, प्लेटो, सोक्रेटिस जैसे जो बड़े बड़े फिलोसोफर्स है, तो वो लोग ऐसा सोचते हैं कि ज्ञान हमारा वश है बोल के ऐसा बात करने वाला जगह है ग्रीक. वहाँ उस जगह से तिमोथी हेल करता है. ఫస్ట్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది గ్రీక్ లోనే. ఒలింపిక్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది గ్రీక్ లోనే. तो इस संसार में पहला यूनिवर्सिटी जो है तो वो शुरुआत हुआ था ग्रीक में. और इस संसार में ओलंपिक्स जो 4 साल में जो क्रीड़ा होता है वो शुरुआत हुआ था గ్రీక్ में. కానీ బాధకరం ఏంటంటే నా జ్ఞానంతోనే వచ్చింది, దేవుని పక్కన పెట్టేసి నా సొంత జ్ఞానంతో వచ్చింది అని గ్రీక్ అన్యుల్లాగా అనుకుంటారన్నమాట. लेकिन जो दुखी का बात क्या है कि वो सब मेरा प्रयास से, मेरा कोशिश से ही मिला है, लेकिन प्रभु का या परमेश्वर का, भगवान का सहायता से कुछ भी मिला बोल के वो लोग एक्सेप्ट नहीं करते हैं. అయితే పౌల్కి ఎలా మరి అంత గొప్ప మిషనరీగా ఎలా అయ్యాడు అని అంటే దానికి కారణం వచ్చేసి మనం చూస్తాము 2 తిమోతి 1:3-5. लेकिन तिमोथी कैसा इतना अच्छे से मिशनरी बन पाया उसका कारण क्या है कि हम देख सकते हैं. दूसरा तिमोथी 3 अध्याय 5th वर्ष में हम देखते हैं. సెకండ్ తిమోతి 3rd చాప్టర్ దాని మిడిల్లో ఉంటుంది. నీ అందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞానమును చేసుకొని నీ అందు చాప్టర్ 1 కదా, సారీ చాప్టర్ 1:3-5 మిడిల్లో నుంచి ఉంటుంది. చాప్టర్ 1 2 తిమోతి 2 చాప్టర్ 1 చాప్టర్ మిడిల్లో ఉంటుంది. మిడిల్ మే रहेगा 3 to 5 वर्सेस का बीच में. నీ అందు నా నిష్కపటమైన విశ్వాసంను జ్ఞాపకం చేసుకొని నా నిర్మలమైన విశ్వాసం లాస్ట్ లో ఉంటది. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకెలోను వసించెను. అది నీ అందును వసించినదని నేను రుడిగా నమ్ముచున్నాను. సో వహి 5th वर्ष में I'm reminded of your sincere faith, the faith that dwelt first in your grandmother Lois and your mother Eunice, and now I'm sure dwells in you as well. అయితే ఏంటంటే పౌలు తిమోతికి దైవ భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తల్లి, తన అమ్మమ్మ. సో రియాదియా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. సో అమ్మమ్మ పాత్ర ఎంతో ముఖ్యమై ఉంది ఇక్కడ. तो तिमोथी को विश्वास कहाँ से मिला कि उसका माँ से और उसका माँ की माँ जो यूनी के उन लोगों से उसको विश्वास प्राप्त हुआ था.
ఎంత ఎంత మంచి అంటే వాళ్ళ సో దైవ భయం అనేది విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ మదర్ ఇంకా గ్రాండ్ మదర్ నుంచి వచ్చింది. तो प्रभु का भय और विश्वास तिमोथी को कैसा प्राप्त हुआ कि उसका माँ और उसका ग्रैंड माँ में जो विश्वास था वैसे ही उनकी वजह से इन पे भी वो विश्वास आया. చిన్నప్పటి నుంచే తిమోతిని పక్కకు పెట్టేశారు. తండ్రి ప్రభావం ఏమి కూడా అన్య అనే ప్రభావం పడకుండా పక్కన పెట్టేశారనమాట. तो बचपन से ही तिमोथी को अपना पिताजी का वो जो सोच विचार है, जो ग्रीक का सोच विचार से उसको अलग करके उसको अच्छे से प्रभु के मार्ग में वो लोग पैदा किया. సో చిన్నప్పటి నుంచే మనం దేవుని భయంలో పెరగడం ఎంతో ముఖ్యమైనది. మనం తిమోతిని చూసి నేర్చుకోవచ్చు. చిన్నప్పటి నుంచే దేవుని భయంలో పెరిగిన వ్యక్తి. तो बचपन से प्रभु का भय में पैदा होना बहुत ज़रूरी है. इधर तिमोथी का ज़िंदगी से देख के हम सीख सकते हैं कि वो कितना జరూరీ. అయితే సెకండ్ తిమోతి 3:14 వర్స్ మిడిల్లో ఉంటుంది. ఏంటంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు ధర్మశాస్త్రంని తిమోతి అంటే అక్కడ ఉంటుంది, రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక బాల్యం నుండి నేర్చుకున్నాడంట. तो ऐसा बोला है कि वो कब से सीखा है कि यीशु मसीह का मार्ग में चलना है, मतलब वो बचपन से ही सीखा है बोल के उधर तीसरे अध्याय में हम देख सकते हैं. హన్నా కూడా అంతే. బాల్యం నుండే హన్నా తన బాబుని ఇంకా పాలు విడిచిన వెంటనే ఏలిని చూసిన వెంటనే మోకరించి ప్రార్థిస్తాడు. చిన్నప్పటి నుంచే ఎంతో భయంలో పెరిగిన సమూయేల్. तो समूएल भी वैसा ही है कि जैसा माँ उसको छोड़ दिया था दूध पिलाना बंद करने के बाद प्रभु का मंदिर में, तो उधर वो जैसा एली को देखता है और प्रणाम करके घुटने में आके प्रणाम करके उधर ही प्रभु का सेवा में वो स्थिर हो जाता है. మా తిమోతిని చూస్తే నాకు మా ఫ్యామిలీ గుర్తొస్తాడు. ఎందుకంటే మా డాడీ అన్య అనమాట. అయితే మా మమ్మీ వచ్చేసి విశ్వాసురాలు. కానీ చిన్నప్పటి నుంచే తన కన్నీటి ప్రార్థనతో ప్రవాహంతో మమ్మల్ని అందరినీ రక్షిస్తూ వచ్చింది. అందుకనే నేను ఎప్పుడు మమ్మీకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే నాకు ఇంత గొప్ప దేవుడిని పరిచయం చేశారు కాబట్టి. तो तिमोथी को ज़िंदगी को देखने से मुझे मेरा ही परिवार, जिस परिवार से मैं आई हूँ, मुझे वही याद आता है. मेरा जैसा क्योंकि मेरा पिताजी तो अन्य लोग थे, वो अन्य आचार में थे, लेकिन मेरा माँ तो अपना आंसू से प्रार्थना करते हुए हमारा परिवार को प्रभु का मार्ग में, हम तीनों को भी अच्छे से प्रभु का मार्ग में लेके आया. और मैं हर वक्त मेरे माँ को धन्यवाद करती हूँ क्योंकि उसकी वजह से इस महान परमेश्वर प्रभु यीशु मसीह को मैं मेरा ज़िंदगी में पहचान पाई और उसका मार्ग में मैं आ सकी. ఫస్ట్ ఏం చూసామో తిమోతి బాల్యం నుండే దేవుని ఎరిగినవాడు, విశ్వాసంలో పెరిగినవాడు. సెకండ్ ఏం చూసామంటే లేఖనములు, చిన్నప్పటి నుంచే లేఖనములు ఎరిగిన వ్యక్తి అన్నమాట. तो क्या अभी दो चीज़ हम देखा है कि वो बचपन से ही वो प्रभु को जानता है और प्रभु विश्वास में चलता है. और सिर्फ उतना ही नहीं, वो बचपन से भी अच्छे से प्रभु का वचन और वचन में जो चीज़ें हैं, बातें, वो सब वो बचपन से ही जानता है. చిన్నప్పటి నుంచి మనము తిమోతి ఎక్కడ ఉంది, చిన్నప్పటి నుంచి మనము బుక్లో మనం చూస్తాం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆర్ట్ అన్నీ కూడా మనం వెతికి ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా వాళ్ళ పిల్లలకి నేర్పిస్తాం. అలాగే మనం కూడా తిమోతి వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ లాగా మన పిల్లలకు కూడా ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క చాప్టర్లో ఉన్న ప్రతి దేవుడు రాపించిన ఈ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా చదవాలి అని మనం నేర్పియాలి మన పిల్లలకి. तो तिमोथी को क्या किया था कि नॉर्मली हम क्या करते हैं जब बच्चों को पढ़ाई करवाते हैं तो किताब में जहाँ जहाँ छोटी छोटी चीज़ें वो सब भी देख के खोज के उसको सिखाने के लिए हम कोशिश करते हैं. तो वैसे ही तिमोथी का माँ और उसका दादी उसको अच्छे से प्रभु का वचन को हर पूरा उसको सिखा के उनको पैदा किया. वैसे ही हम भी हमारे बच्चों को भी प्रभु का वचन में, प्रभु का बातों में हम सिखाना चाहिए. డ్యూటెరోనమీలో రాసి ఉంటుంది మంచి వాక్యము. మోషే ద్వారా దేవుడు చెప్తారు ఏంటంటే డ్యూటెరోనమీ तो ड्यूटेरोनॉमी में हम एक 6th చాప్టర్ जाने से 6 अध्याय में 7-8 ఎవరైనా చదవండి. 7th और 8th वर्ष हम देख सकते हैं. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుము బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అయితే ఏంటంటే మనము మోషే ద్వారా ఎంత మంచి వాక్యం ఇది. ఏంటంటే చిన్నప్పటి నుంచే మనము నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ప్రతి టైంలో కూడా మనం ఎవరి గురించి మాట్లాడాలి, దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉండాలంట. ఇంట్లో కూడా నాకు చిన్నప్పుడు ఎంత ఇష్టం అంటే ఏదైనా డ్రాయింగ్ చేస్తే దానిపైన కంపల్సరీ ఏదో ఒక దేవుని వాక్యం రాసేదాన్ని.
అట్లా నాకు అట్లా ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా డ్రాయింగ్ దానిపైన వాక్యం అలానే ఏదో ఒకటి అట్లా ఇష్టం అనిపించేది అనమాట. అట్లా మనము దేవుని వాక్యాన్ని మనము గుర్తు చేస్తూ ఉండాలి. तो इधर मूसा ऐसा बताता है अपने लोगों को कि प्रभु का वचन को आप लोग बच्चों को बताना है, उसको सीखने के लिए बोलना है, उसका बारे में बात करना है और उसका सोच में जब बैठते हैं, चलते हैं, जब कुछ भी काम करते हैं, आप लोग प्रभु का वचन के बारे में बोलते रहना और उसको आपको शरीर में बांधना है. You have bind them as a sign on your hand and they shall be as frontlets between your eyes. आंखों के बीच में जैसा इस रहता है वैसा ये सब रहना है. तो इतना ज़्यादा हम प्रभु का वचन को हर वक्त ध्यान करना चाहिए बोल के इधर बोला जा रहा है. और फिर ज्योता का కూడా అనే तो मेरे बचपन में वैसे ही मैं कुछ भी ड्राइंग ऐसा करने से उसका ऊपर प्रभु का वचन लिखना अच्छा होता है, मुझे अच्छा लगता है. तो पीछे आप जो देख रहे पिक्चर उसमें भी मैं प्रभु का वचन ऐसा ही लिखा था. అయితే జ్యోతకు కూడా ఒకసారి చెప్పారు, నేను ఏం పని చేసినా కానీ అక్కడ పక్కన రన్నింగ్ అవుతూ ఉంటుంది, సాంగ్స్ అయినా వాక్యమైనా అక్కడ అట్లా ఏదో ఒకటి మాట నాకు చెవులో పడుతూ ఉంటే చాలా నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అని చెప్పారు. तो ज्योति सिस्टर भी वैसे ही बोल रही थी कि वो जब कुछ भी काम घर में करती रहती है तब उधर वैसे ही प्रभु का वचन या प्रभु का गाना टीवी पे या फ़ोन पे या किसी में ऐसा चलता रहता, रनिंग होता रहता है बोल के बोलती थी. అయితే ఒకసారంట ఒక ప్రిన్సిపల్ ఒక చాలా బాధతో ఉన్నాడు అనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్ చూసి ఏమంటాడు, ఏమైంది సార్ ఎందుకు ఇంత బాధగా ఉన్నారు అని అంటే ప్రిన్సిపల్ సార్ అంటారు, నాకు సన్ స్ట్రోక్ వచ్చింది అంటారు. तो एक बार एक प्रिंसिपल बहुत दुखी रहता था, तो उसके बाद उसको बाहर कोई अपना कोलीग या कोई देख के ये क्या हुआ सर, आप इतना नाराज़ है, इतना दुख है, क्या हुआ बोल के पूछने से मुझे सन स्ट्रोक लगा बोल के बोलता है. సన్ స్ట్రోక్ అంటే ఎందుకు, ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సన్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది, ఇంకా హాయిగా ఉంటుంది కదా మీకు అని అంటే, సన్ అంటే ఈ సన్ కాదు, నా కుమారుడు సన్ స్ట్రోక్ వచ్చింది అంటాడు అనమాట. तो वो बोलता है कि अभी तो विंटर चल रहा है, तो विंटर में कैसे सन स्ट्रोक आने से और बढ़िया है, इतना ठंड में बोल के बोलने से आप जो बोल रहे हैं वो जो आसमान में दिखता है वो सन नहीं, मेरा भौतिक सन है बोल के इसका स्ट्रोक लगा. అయితే మనకు కూడా ఏ స్ట్రోక్స్ రాకముందే మన పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచే దైవిక భయంతో దైవిక జ్ఞానంతో మనం పెంచాలి. इसलिए हमें भी कोई ऐसा बच्चों से ना स्ट्रोक मिलने के लिए बचपन से उन लोगों को अच्छे से प्रभु का भय में, प्रभु का सोच विचार में, बुद्धि में हम उन लोगों को पैदा करना चाहिए. మన సంధ్య కూడా చెప్తున్నారు ఏంటంటే పిల్లలకు కొంచెం స్కూల్లో మనకు నచ్చని విధంగా ఉంటుంది అని అంటే, ఆ రోజు ఫెస్టివల్ రోజు అయితే నాకు పంపించాలని లేదు రమ్య, ఏం చేస్తావు నువ్వు అయితే అని నన్ను అడిగింది అనమాట. तो सिस्टर संध्या भी ऐसा ही इस स्कूल में जो हो रहा है, जिस तरीका से वो लोग पढ़ाई करवा रहे हैं और कार्य कर रहा है, वो देख के मुझे तो अच्छा नहीं लग रहा है. और इस फेस्टिवल का समय में मुझे तो लग रहा है कि मैं बच्चों को स्कूल नहीं भेजना है, तुम क्या करते हो बोल के मुझसे पूछ रही थी. నేను అదే చెప్పాను, తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ ఒకసారి అయితే స్పీచే చెప్పమన్నారు. అయితే నేను ఏదో ఒక విధంగా చాలా ప్రే చేసే ఆ విషయంలో. అయితే ఇంకా దేవుడు చూపించారు, మ్యారేజ్ ఉంది వెళ్ళాలని, ఏదో ఒకటి అలా చెప్పి అబద్ధం కూడా చెప్పకుండా నిజమే చెప్పేలాగా దేవుడు తప్పించారు అన్నమాట. तो वैसा ही तो मुझे पूछने से मैं भी वही बताया था, हम भी जैसा मौका मिलेगा वो उधर उधर से भागने के लिए कोशिश कर रहे थे. हर एक वक्त में जहाँ भी ऐसा बुलाते हैं तो फिर उधर उधर निकलने के लिए कोशिश कर रहे थे. एक बार ऐसा ही स्पीच भी बताने के लिए पूछने से हम बोला कि शादी के लिए जाना है, वो तो सही है, शादी के लिए जा रहे थे हम. तो वैसा ऐसा झूठ ना बोलते हुए ही प्रार्थना करते हुए प्रभु सहायता की उस चीज़ों से हट के बचने के लिए. పిల్లలకి క్వశ్చన్స్ ఉంటాయి, అందరు ఎలర్ట్ గా వినాలి, ఓకేనా? बच्चों का ఎవరి గురించి చెప్తున్నాం? దర్శి सवाल रहेगा, अलर्टली सुनना है. ఎవరి గురించి చెప్తున్నాము? రియా, దర్శి, వెరీ గుడ్, ఓకేనా? మీకు కూడా క్వశ్చన్స్, ఓకేనా? మళ్ళీ తిమోతి దగ్గరకు వచ్చేద్దాం. तो फिर से तिमोथी के बाद आएंगे. ఓకే, అపోస్తల కార్యం 16 చాప్టర్ మళ్ళీ చూద్దాం. तो प्रेरितों का किताब 16 अध्याय में फिर से एक बार हम जाएंगे. అతడంట తిమోతి అంట 2nd వర్స్ లో ఉంటది, అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. 16 Second verse. सेकंड वर्स देखने से प्रेरितों का किताब कि वो जो लुस्त्रा या ఇకోనియా, लुस्त्रा और इकोनिया में जो भी लोग हैं उनसे उसको बहुत अच्छा गवाही मिल चुका है तिमोथी को. తన ఏంటంటే మంచి పేరు పౌలు వెతుకుతున్నాడు అనమాట. ఏంటంటే 2nd మిషనరీ యాత్రలో నేను ఎవరిని తీసుకెళ్ళాలి అనేసి తన వెతుకుతూ ఉన్నప్పుడు అందరు చెప్తున్నారు, తిమోతి ఉన్నాడు కదా, తిమోతి ఉన్నాడు కదా అనేసి. పక్క ఊరికి వెళ్ళగానే తిమోతి ఉన్నాడు కదా అనేసి నువ్వు తీసుకెళ్ళచ్చు హ్యాపీగా అని చెప్తున్నారు అనమాట. तो अपोस्तल पौल अपना दूसरी मिशनरी जर्नी को शुरुआत में अपना साथ किसको लेके जाना है बोल के ढूंढते हुए सबका पास जाके कोई आएगा कि ऐसा ऐसा पूछ रहा था. उस समय सब लोग बोल रहा था
आप तिमोथी को लेके जा सकते ना बोल के बहुत लोग बोल रहे थे। एक जगह पे नहीं, जिस जगह भी वो जा रहा है सब लोग वही बात उसको बोल रहे थे। థర్డ్ వర్స్ లో చాలా ఇంపార్టెంట్. అయితే అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు అడుగుతాడనమాట తిమోతిని. तो तीसरी वर्ष में हम देखते हैं कि वो बहुत प्रामुख्य बात है कि वो जाके अपोस्तल पौल जाके तिमोथी से पूछता है कि क्या तुम मेरे साथ आ सकते हो क्या बोल के पूछता है। అయితే తిమోతి అంతకుముందు అతను బయలుదేరే ముందు అతని ఏజ్ ఎంత అంటే జస్ట్ 14 ఇయర్స్, 10th క్లాస్. तो उस समय जब वो शुरुआत करता है उस जर्नी में, मिशनरी जर्नी में, उसका उम्र कितना है पता है? तो 15 साल है, सिर्फ 10वीं कक्षा पढ़ने वाला। అంతకుముందు ఏం జరిగిందంటే ఒక విషయం జరిగింది 14th చాప్టర్ లో. నేనే చెప్తా, టైం సేవ్ అవుతుంది కాబట్టి. लेकिन इससे पहले और एक बात हुई थी, वो 14 अध्याय में हम उसमें हुआ है। 14th వర్స్ లో ఏముంటదంటే పౌల్ని ఏం చేశారంటే 19th వర్స్ లో మీరు జస్ట్ చూడండి, 15th 19th వర్స్ మిడిల్ లో ఉంటది. పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే చాలా అంతే. అయితే అంతకుముందు ఏం జరుగుతుందంటే జస్ట్ లుస్ట్రా పక్కన ఊరు ఇకోనియా అనమాట. ఇకోనియా స్వగ్రామము వచ్చేసి తిమోతి స్వగ్రామం ఇకోనియా. तो इकोनिया बोल के एक गांव था, वो तिमोथी का नेटिव विलेज था। స్వగ్రామం అంటే పక్కన విలేజ్ వచ్చేసి లుస్ట్రా. तो उसके बगल में एक विलेज था, उसका नाम है लुस्त्रा। లుస్ట్రాలో పౌలు మిషనరీగా దేవుని సువార్త చెప్తూ ఉంటే వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేయాలే అనేసి ఆయన ఈడ్చి పక్కన పడేస్తారంట. तो लुस्त्रा में क्या होता है कि अपोस्तल पौल जब प्रभु के बारे में सुसमाचार फैलाता था, उस समय वो सब लोग पत्थर लेके उसको मार के, वो मर गया बोल के सोच के उसको खींच के बाहर डाल के निकल जाते हैं। ఇలా జరిగినప్పుడు ఎవరైనా పేరెంట్స్ పోయి నేను గోతిలో పడేయాలా అని అనుకుంటారు. ఎట్లా నీ పరిస్థితే బాలేదు పౌల్, ఎట్లా నేను పంపించాలి అని పేరెంట్స్ అనుకుంటారు కదా ఆబ్వియస్ గా పిల్లల మీద ప్రేమతో. स्थिति में अपोस्तल पौल को वो लोग देखा था, लेकिन वो लोग आके जब अपोस्तल पौल आके उसको मिशनरी जर्नी में लेके जा रहा है, तो वो बोल सकते हैं कि तुम्हारा स्थिति ऐसा है तो हमारे बच्चों को कैसे आपके साथ भेज सकते हैं बोल के बोल सकते थे। కానీ మనం ఓకే వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ విశ్వాసులు కాబట్టి పంపించారు అనుకుంటున్నాము. అయితే వాళ్ళ డాడీ అన్యులు కదా, అన్యులైనప్పటికీ అంత మిషనరీ యాత్రలో ఎలా పంపించారు అనుకుంటారు? ठीक है, उसका माँ और उसका दादी वो दोनों विश्वासी लोग हैं, इसलिए उनको भेजने के लिए तैयार हुआ, लेकिन उसका पिताजी तो अन्य आदमी है, वो कैसा उसको एक्सेप्ट किया कि उसके साथ मिशनरी जर्नी में जाने के लिए? ఎందుకంటే వాళ్ళకు ఏముందంటే వాళ్ళకి నిష్కపటమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని యాత్రలో మనము ఏమి పొందుకోకపోయినా మనము నిస్వార్థమైన ప్రేమతో నడవాలి అనేసి ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. तो उनका पास ये था, सिर्फ निष्कपट और स्थिर विश्वास था। उसकी वजह से वो लोग सोचा है कि ना कुछ कमाने के लिए इस संसार में हम नहीं है, लेकिन निष्कपट हृदय से प्रभु का प्यार को बताने के लिए हम जाना है बोल के वो लोग उसको छोड़ते हैं अपना बच्चा को। అయితే ఇంకా సో మనం బాల్యం నుండే తిమోతి దేవుని వాక్యంను ధర్మశాస్త్రంను తెలుసుకుంటూ ఉన్నాడు. तो बचपन से ही तिमोथी प्रभु का वचन को सुन रहा था और ग्रहण कर रहा था अच्छी रीति से। అంతేకాదు ఇంకా పౌలు పిలిచినప్పుడు వెంటనే నో అని చెప్పకుండా, మనమైతే ఇప్పుడు ఈ పిల్లలకి నో అని చెప్పేస్తారు, తిరుగుపడతారు పేరెంట్స్, కానీ తను మాత్రం నో అని చెప్పకుండా యాత్రకు నేను కూడా వస్తా అని చెప్తున్నాడు అన్నమాట. तो इस स्थिति में जब अपोस्तल पौल तिमोथी को बुलाता है, तो हम देखते हैं बहुत बच्चे ये काम करो वो काम नहीं करो बोल के बोलने से ही हमारा बात सुनते नहीं, लेकिन ऐसा खतरा है बोल के पता होने से भी तिमोथी कहा भी नो बोला नहीं, लेकिन अपोस्तल पौल का साथ जाने के लिए वो तैयार हुआ था। అంతేకాదు పౌలు తిమోతి గురించి ఇంకా ఏం చెప్తాడంటే 16th చాప్టర్లోనే ఒక మంచి మాట ఉంటుంది, నా శిష్యుడైన తిమోతి అంటాడనమాట. तो 16 अध्याय में पौल ऐसा बोलता है कि मेरा शिष्य तिमोथी बोल के भी उसको बुलाता है बात। అంత్యోక్యాలో ఏమని రాయబడి ఉంటుందంటే బైబిల్లో, అంత్యోక్యాలో మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు శిష్యులు అనబడలేదు. ఫస్ట్ మనం క్రిస్టియన్స్ అవ్వాలంటే మనం శిష్యులుగా ఉండాలి ఫస్ట్. तो अंत्योक्या में जो भी शिष्य लोग थे, वो लोग पहले उनको बुलाया गया था कि मसीहा लोग हैं बोल के, तो इसलिए हम पहले शिष्य बनना है, तभी बाद में ही हम मसीहा लोग बन सकते हैं। మనం క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం కంటే శిష్యులు అంటే ఏంటంటే దేవుడు అంటారు కదా, నా యందు మీరు మీలో నా వాక్యం నిలిచి ఉంటే అప్పుడు మీరు శిష్యులు అనబడతారు అనమాట. तो आप शिष्य बोल के कब पता चलता है बोल के यीशु मसीह क्या बोलते हैं उसके बारे में कि आप मेरा में और मैं आप में जब रहते हैं तब आप शिष्य बोल के बुलाए जा सकते हैं बोल के बोलता है। అయితే క్రిస్మస్లో మనం ఆకాశంకి ఎత్తు స్టార్ పెట్టినా, ఒకవేళ
ఆకాశానికి ఎత్తు క్రిస్మస్ ట్రీ పెట్టినా మనం క్రిస్టియన్స్ కాదు. క్రిస్టియన్స్ కావాలంటే మనము ఫస్ట్ శిష్యులుగా ఉండాలి. तो क्रिसमस का दिन में बहुत बड़ा बड़ा स्टार बना के घर का ऊपर या छत पे या कहाँ भी लगाने से हम मसीहा लोग बनेंगे नहीं, लेकिन जो प्रभु का जो बात है कि हम पहले शिष्य बनने से ही उसका मसीहा लोग हम बोल के बुलाया जा सकता है या उसके लिए लायक है. అయితే తిమోతి ఎలాంటి వ్యక్తి మనం విన్నామో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అన్నమాట. तो तिमोथी एक अच्छा गवाही वाला आदमी था. పౌలు ఎప్పుడు ఎన్నుకున్నాడు, ఎప్పుడు చూస్ చేసుకున్నాడు అంటే మంచి సాక్ష్యం కలిగిన తర్వాత పౌలు తనతో పాటు పాస్టర్ గా తీసుకొని వెళ్తాడు అన్నమాట. तो जब तिमोथी को एक अच्छा गवाही उधर मिल रहा था, तब अपना साथ उसको एक पास्टर जैसा मिशनरी जर्नी में लेके जाने के लिए वो आगे चला. बटन को बंद करिए, ऐसे निकल जाएगा. ऐसे निकल जाएगा. आप आगे आ जाइए, उसको बंद कर लीजिए, चाहे तो दरवाजा बंद कर लीजिए. అయితే ఈ రోజుల్లో మనం ఎలా ఉంటామంటే పాస్టర్ గా రావాలంటే ఏమి రాదు, శుద్ధ మొద్దుగా ఉన్నాడు, ఆయన ఏం చదవట్లేడు, ఇక్కడ ఎగ్గొట్టొచ్చాడు అక్కడ ఎగ్గొట్టొచ్చాడు, అట్లీస్ట్ పాస్టర్ గారిని పంపిస్తాను అనేసి ఈ రోజుల్లో మనం అట్లా అనుకొని మనం పంపిస్తూ ఉంటాం. लेकिन इन दिनों में क्या हो रहा है कि बहुत सारे बच्चे जो कुछ भी पढ़ाई नहीं कर सकते, कुछ काम भी ठीक से नहीं कर पाते हैं, या हर सब चीज़ में यूजलेस से बोल के जिसको लगता है उसको जाके पास्टर ट्रेनिंग के लिए या पास्टर बनने के लिए इसको बनाइए बोल के देने के लिए कभी कभी पेरेंट्स तैयार हो जाते हैं. ఒకసారి ఒక పాస్టర్ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడంట, యంగ్ అబ్బాయి, ఇక్కడ ఒక కలర్ ఉందంట గ్రీన్, ఇక్కడ ఒకటి ఆరెంజ్ కలర్ ఉందంట. एक बार एक पास्टर जी के पास सामने एक जवान लड़का आया था, उसका सिर में एक बाग ग्रीन कलर था और दूसरा बाग ऑरेंज कलर में था उसका बाग. అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు పాస్టర్ చేయండి నన్ను. तो उनका माँ लोग पूछ रहे हैं उस पास्टर से, पास्टर जी इस लड़का को आप पास्टर बनाए बोल के पूछ. దేవునికి మనం ఎప్పుడైనా కల్తీ లాంటి ఏదో వదిలేసింది అట్లా ఇవ్వద్దు. ఏబల్ లాగా మనము మన దేవునికి శ్రేష్టమైన ఫలం మనం దేవునికి ఇవ్వాలి. तो प्रभु को जो कुछ भी हम समर्पण करते हैं वो जो फटा हुआ या गिरा हुआ या व्यर्थ हुआ ऐसा चीज़ नहीं देना है, लेकिन जो श्रेष्ठ चीज़ है, जो सबसे बढ़िया चीज़ है, वो हम प्रभु के लिए देने के लिए तैयार रहना है. అలాంటి వ్యక్తే తిమోతి. तो वैसा आदमी था तिमोथी. ఇంకొకటి తిమోతి గురించి చక్కని మాట ఉంటుంది, అతను పరిచారకుడు అంట. ఫిలిప్పి 2:20 ఉంటది. तो और तिमोथी के बारे में और भी एक अच्छा शब्द है कि फिलिपियंस का किताब में 2:20 में ऐसा बोलता है कि वो अच्छा परिचर्या करने वाला भी आदमी था. ఎవరైనా చదవచ్చు 19-24. ఫిలిపియన్స్ 2:19-24. నేను నీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రంగా మీ ఎద్దకు పంపుట ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. నీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవరినో నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను కోరుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత తండ్రి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవమై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకుంటున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. చంద్ర అయితే ఇక్కడ చూసినట్లయితే ఎంత మంచి మాటలు. పౌలు ఏంటంటే తిమోతి ఎలాంటి ఒక సంఘానికి పౌలు పంపిస్తున్నాడు. నేను తిమోతిని పంపిస్తున్నా ఫిలిప్పి సంఘం దగ్గరికి. అతను ఎట్లాంటి వాడు అంటే మీ క్షేమంను నిజంగా చింతించేవాడు. మీ క్షేమాన్ని అంటే సంఘం ఒక క్షేమం కొరకు చింతించే వ్యక్తి తిమోతి. तो अपोस्तल पाल इधर ऐसा बोल रहा है कि आपका पास में एक ऐसा आदमी भेज रहा हूँ जो तिमोथी, वो संघ का सबका ख्याल का बारे में वो चिंता रखने वाला व्यक्ति है. ऐसा अच्छा आदमी है तिमोथी बोल के उसका बारे में तारीफ करते हुए गवाही दे रहा है पौल तिमोथी के बारे में. పౌలు ఎంత మంచి సాక్ష్యం చెప్తాడంటే తిమోతి గురించి, అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటున్నారు కానీ తిమోతి మాత్రం దేవుని కార్యం చూస్తున్నాడు. पौल इतना अच्छा गवाही देता है तिमोथी के बारे में कि ऐसा बोलते हैं कि सब लोग अपना अपना स्वविचार ही कर रहे हैं, लेकिन तिमोथी ऐसा आदमी है कि वो प्रभु का कार्यों पर विचार करने वाला है. అతని యోగ్యత మీరు ఎరుగుదురు అంటే సంఘానికి రాస్తున్నాడు పౌలు ఏంటంటే అతను ఎంత కెపబిలిటీ, అతను ఎంత క్యాపబుల్ పర్సన్ మీరు ఎరుగుతారు కదా, మీరు తెలుసు కదా ఆల్రెడీ. तो ऐसा लिखता है कि उसका दूसरा वचन में कि वो कितना कैपेबल आदमी है, वो कितना योग्य है बोल के उधर लिख रहा है फिलिपियों को तिमोथी का बारे में. పౌలు ఇంకా మంచి సాక్ష్యం ఏమిస్తాడంటే తండ్రికి కుమారుడు ఎట్లా సేవ్ చేస్తాడో అట్లా
నా తిమోతి నా తోడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాను. तो जैसा एक पुत्र अपना पिता को जैसा सेवा करता है वैसा ही प्रभु का सुसमाचार फैलाने में तिमोथी मेरा साथ मिलके प्रभु का सेवा की बोल के बोलता ఒక మంచి పరిచారకుడిగా తిమోతి ఉన్నాడు. है। एक अच्छा परिचय सेवा करने वाला जैसा तिमोथी था। ఇంకొకటి తిమోతి 1 కొరింథియన్స్ 4th చాప్టర్ 17th లో ఉంటది. पहला कोरिन्थियों का किताब 4वें अध्याय 17 वचन ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయును. 4:17 4:17 मैंने तिमुथियुस को जो प्रभु में मेरा प्रिय और विश्वास योग्य पुत्र है तुम्हारे पास भेजा है। वह तुम्हें मसीह में मेरा चरित्र स्मरण कराएगा जैसा कि मैं हर जगह हर एक कलीसिया में उपदेश करता हूँ। ఇక్కడ కూడా కొరింథీకి రాస్తున్నాడు. కొరింథీకి ఇది ఒక లెటర్స్ అన్నమాట. కొరింథీకి రాస్తూ చెప్తున్నాడు పౌలు, నా ప్రియ కుమారుడు ఉన్నాడు తిమోతి, నా యొద్ద నుండి నేను నీ దగ్గరికి మీ సంఘానికి పంపిస్తున్నాను. అతడు క్రీస్తునందు ఎట్లా మీరు నడుచుకోవాలి, సంఘమా ఎట్లా మీరు నడుచుకోవాలి, దేవుళ్ళు ఎలా ఉండాలి అనేది మంచిగా చెప్తాడు తిమోతి. మీరు ఆయన మాట వినండి అని పౌలు చెప్తూ ఉంటాడు. तो इधर अपोस्तल पौल कुरिन्थियों को लेकर लिखते हुए बोलता है कि आप लोग कैसा अपना विश्वास में रहना है। मेरा प्रिय शिष्य मेरा प्रिय पुत्र जो तिमोथी है मैं आपका पास भेज रहा हूँ। वो आपको मैं जैसा रहता हूँ, मेरा प्रभु का मार्ग में मैं कैसा चलता हूँ और एक अच्छी रीति से आप लोगों को विश्वास का बारे में प्रभु का बारे में समझाने के लिए वो लायक है बोल के तिमोथी का बारे में गवाही देता है। నేను నా లాగా బోధించే వ్యక్తి అంట. పౌలు లాగా బోధించే నేను ఎందుకు రాలేకపోతున్నాడు, పౌలు ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నాడు అంటే పౌలు చెరసాలలో ఉన్నాడు. तो वो बोलता कि मेरा जैसे प्रभु का बारे में बताने वाला व्यक्ति है तिमोथी बोल के मैं आ नहीं पा रहा हूँ इसलिए उनको भेज रहा हूँ बोल के अपोस्तल पौल इधर बोल रहे हैं। इसलिए वो मैं आ नहीं पा रहा हूँ बोल के बोल रहे हैं। पता है कि वो उस समय चरशाला में डाला गया था, तो चरशाला में रह के उधर से लेकर लिखता है कोरिन्थियों को। అయితే మనం చూసినట్లయితే తిమోతి ఒక మంచి పరిచారకుడుగా మంచిగా సంఘాన్ని నడిపించే మంచి వ్యక్తిగా మంచి జస్ట్ ఒక టీనేజ్ అంతే ఆ వయసులోనే సంఘాన్ని నడిపించే మంచి బోధకుడుగా ఉన్నాడు. सिर्फ टीनेज का एज में ही तिमोथी एक पूरा कलीसिया को चलाने वाला उन लोगों को प्रभु के बारे में बोधा करने वाला एक आदमी जैसा था। అంతేకాదు పరిచర్య అంటే ఏంటి, వాక్యం ఒకటే కాదు. పరిచర్య అంటే సంఘంలో ఏ పని చేసినా, ఒక కట్టెను చూసినా అంటే ఏ పని చేసినా అది పరిచర్యనే. तो सेवा मतलब सिर्फ वचन को बात वचन पे भाषण देना ही नहीं है, लेकिन प्रभु का कार्य के लिए कुछ भी काम करना, एक कर्टन को भी साफ करना, वो भी एक सेवा जैसा ही माना जाता है। సంయుక్త అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్క చెప్పేది సాటర్డే రోజు కాలేజ్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ చర్చికి వెళ్ళి చర్చ్ మొత్తం క్లీన్ చేసి వస్తారంట. तो हमारा बेटी संयुक्ता के बारे में जब मैं सुना था मैं बहुत खुश हुआ था कि वो जैसे शनिवार को कॉलेज ख़त्म हो जाता है उसका, तो तुरंत वो चर्च चले जाती है, जाके पूरा चर्च को साफ करके आ जाती है बेटी। సో అది పరిచర్య. పరిచర్య అంటే ఓ మా డాడీ మా మమ్మీ అది ఇది అని చెప్పుకోవడం కాదు, మనం దాసుని స్వరూపం ధరించుకోవాలి. तो सेवा मतलब ये नहीं है कि मेरा पिताजी वो है माताजी वो है बोल के बोलना नहीं, लेकिन एक दास का स्वरूप पहन के सेवा करना ये परिचर्या। దేవుడు ఎట్లా ఉండే, దేవుడు ధనవంతుడై ఉండి కూడా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. तो प्रभु कैसा था, एक वो बहुत धनवंत था लेकिन एक दास का रूप वो पहन के हमारा लिए इस संसार में आया था। అంతేకాదు ఇంకా ఏంటంటే పౌలు ఏమని సంబోధిస్తాడంటే తిమోతికి నా సహోదరుడైన తిమోతి. और सिर्फ इतना ही नहीं, और तिमोथी को ऐसा बोल के बुलाता है पौल, मेरा प्रिय भाई तिमोथी बोल के भी बुलाता है, క్రీస్తు యేసు దాసుడు. और यीशु मसीह का दास बोल के उसको बुलाता है। ఇంకా ఏమని పిలుస్తాడంటే నా కుమారుడు. मेरा बेटा बोल के बुलाता है। ఇంకా ఏంటంటే హెబ్రీలో ఒక మాట ఉంటుంది. హెబ్రీ 13 చాప్టర్ 23. हिब्रियों का किताब में 3 अध्याय में 23 वर्ष में एक बात है। హెబ్రీ సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకుంది. అతడు శీఘ్రము చాలురా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూసేదాను. ఓకేనా, అయితే ఇక్కడ 23 హెబ్రీ 13:23 హెబ్రీ हिब्रूस 13 अध्याय आखिरी अध्याय हिब्रूस का 23 वर्ष। మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకొనుడి. అతడు శీఘ్రంగా వచ్చిన ఎడల తనతో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను. అంటే ఎక్కడున్నాడు తిమోతి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి విడుదల అయిందంట?
ఎక్కడి నుంచి విడుదలైంది? చర్చ్ నుంచి విడుదలవుతుందా? చెరసాల నుంచి तो విడుదలైంది. 23rd वर्ष में हम देखेंगे कि हम हमारा प्रिय भाई तिमोथी को उसको गिरफ्तार में है वो उसको प्राप्त होके वो बाहर आने के बाद मैं भी मिलके आपका साथ आता हूँ बोल के बोला है। तो वो कहा है अभी कि वो चरसाला में उसको बांध के रखा गया है तिमोथी को। అంత యంగ్ ఏజ్ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి తెలుసు ఏంటంటే పౌల్ లాగా నా కొడుకుని కూడా కొడతారు, నా కొడుకుని కూడా చంపుతారు, నా కొడుకుని కూడా జైల్లో వేస్తారు అని తెలిసి కూడా ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళ మమ్మీ యొక్క విశ్వాసం ఎట్లా అంటే సిన్సియర్ నిష్కపటమైన విశ్వాసం అంట. तो तिमोथी का माँ और दादी वो लोग जानते हैं कि अपोस्तल पॉल का साथ वो जा रहा है, तो जैसे अपोस्तल पॉल को हुआ उसको भी होगा कि उसको मारेंगे पीटेंगे, चाहे तो मार भी डालेंगे बोल के उन लोग को पता है, लेकिन फिर भी वो लोग पीछे नहीं चला, लेकिन आगे चला और अपना बच्चे को प्रभु का सेवा के लिए भेजा, इसलिए वो अभी चरसाला में भी डाला गया है तिमोथी। అయితే కొన్ని రోజుల తర్వాత విడుదల కూడా చేశారు. लेकिन उसका बाद कुछ दिनों के बाद तिमोथी फ्री होके बाहर आ जाता है। అయితే పౌల్ ఇంకేమని సంబోధిస్తానంటే 11th వర్స్లో ఉంటుంది, ఫస్ట్ చూడొద్దు, ఫస్ట్ 6th చాప్టర్ 11th వర్స్లో దైవజనుడా పాస్టర్. और पौल ऐसा भी बुलाता है तिमोथी को, एक पास्टर बोल के दैवजन बोल के उसको बुलाता है। ఒక 14 ఇయర్స్ వ్యక్తిని బాబుని పౌల్ అంత గొప్ప పౌల్ మిషనరీ పరిచర్య చేసే అంత గొప్ప పౌలు దైవజనుడా అని పిలుస్తాడు. तो एक 15 या 16 14 साल का लड़का को अपोस्तल पॉल क्या बोल के बुला रहे हैं कि उतना बड़ा सेवा करने वाला, उतना बड़ा प्रवक्ता जो या परिचर्या करने वाला पौल उसको क्या बुलाता है कि दैवजन बोल के उसको बुलाता है, नहीं तो पास्टर बोल के उसको बुला रहा है। మనం చూసిన ప్రతి ఒక్క పత్రికల్లో తిమోతి కనిపిస్తాడు. तो हर एक पत्रिका में जो पॉल अपोस्तल पॉल जो लिखा है उसमें तिमोथी को हम जरूर देख सकते हैं। ప్రతి ఒక్క చర్చెస్ లో పౌల్ ఏ విధంగా పౌల్ చేసిన సువార్త అంతట్లో తిమోతి యొక్క ఆనవాళ్ళు మనకు కనిపిస్తుంది. और हर एक मंदिर में जहाँ जहाँ पौल जाके प्रभु का सेवा किया है उधर तिमोथी का चिन्ह उधर जरूर रह जाता है। తిమోతి ఇంకొక మంచి విషయం, నేను తిమోతి గురించి అంత చదివినప్పుడు నాకు నచ్చిన విషయం ఏంటంటే తిమోతి అంట కన్నీళ్ళు ఒక విషయము, అది చదువుతాం కంపల్సరీ. 2 తిమోతి 3rd వర్స్, ఫస్ట్ చాప్టర్ 3rd వర్స్. నా ప్రార్థన 2 తిమోతి 1st చాప్టర్ 3rd వర్స్. నా ప్రార్థనలు యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనిచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవల్లని రేయింబగలు అపేక్షించుచున్నాను. तो 2 तिमोथी 1st chapter 3rd వర్స్. 3rd verse पढ़ेंगे। I thank God whom I serve, as did my ancestors, with a clean conscience, as I remember you constantly in my prayers night and day, as I remember your tears, I long to see you that I may be filled with joy. అయితే ఏమి తలుచుకున్నాడంట పౌలు ఏం తలుచుకున్నాడంట? పౌల్ అంటే ఇక్కడ ఉంది సంపూర్ణ ఆనందం కలుగుతుందంట పౌల్కి. ఏం చూస్తే తిమోతి యొక్క ఏం చూస్తే పౌల్కి సంపూర్ణ ఆనందం కలుగుతుంది? కన్నీళ్ళు అంట. इधर अपोस्तल पॉल ऐसा बोल रहा है कि तिमोथी का जो आंसुओं को देख के उसको संपूर्ण खुश मिल रहा है, उसका मन खुशी से भर रहा है बोल के इधर अपोस्तल पॉल गवाही दे रहा है तिमोथी का बारे में। అంటే తిమోతి ఎలా అంటే కన్నీళ్లు కార్చే ప్రార్థనా పరుడు. तो तिमोथी ऐसा आदमी था कि आंसू गिरा के प्रार्थना करने वाला एक प्रार्थना व्यक्ति है। ఇంకొక దగ్గర ఉంటుంది పౌలు అంటాడు నా జత పనివాడు. और दूसरा जगह ऐसा बोलता है अपोस्तल पॉल उसको मेरा काम का साथी है बोल के बोलता है उसको। అంతేకాదు, సో మన జత పని వాళ్ళంటే ఏంటి? తనతో పాటు నడుస్తూ పరిచర్యలో అన్నిట్లో ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఉండి నడుస్తున్న వ్యక్తి. तो मेरा साथी है बोल के बोलने का मतलब क्या है कि वो कहाँ भी जाएगा उसका साथ, वो जाके वो हर एक मार्ग में उसका साथ चलने वाला को मेरा साथी बोल के बुला रहा है अपोस्तल पॉल। నేను స్వప్నాన్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా జత పని వాళ్ళుగా ఉన్నారు మీరు అని నేను ఎప్పుడు హ్యాపీ అవుతూ ఉంటా. तो सिस्टर स्वप्ना को देख के मुझे भी कभी भी वैसा ही खुश लगता है, क्योंकि वो मेरा साथी जैसी वो हमें मुझे लगती है प्रभु का काम है। ఎప్పుడు చూసినా ఏమంట చైన్ ప్రేయర్కి ఎట్లయినా రావాలి, ఎట్లయినా బ్రేక్ చేయొద్దు రమ్య అనేసి హెడేక్ వచ్చిన టాబ్లెట్ వేసుకొని మరీ వస్తారు. तो ये हमारा जो चेन प्रेयर हम जो करते हैं उसमें कैसा भी उसमें जाना है बोल के जब एक बार सिर दर्द आने से ना जाना ठीक नहीं है बोल के टैबलेट लेके भी फिर वो प्रार्थना में बैठना है बोल के वो आई है।
వెళ్ళేటప్పుడు ఇద్దరు పడుకుంటారు, పిల్లలు అయితే పడుకుంటారు. అన్నయ్య కూడా చెప్తాను, అన్నయ్య పిల్లలు పడుకుంటున్నారు, అలసిపోతున్నారు, స్టాప్ చేసేద్దామా అన్నట్టు నాకు అనిపించింది. కానీ అన్న అంటున్నారు కష్టపడకపోతే ఎట్లా పిల్లలు అని అంట. तो भाई से भी मेरा बात होती है क्योंकि बहुत बार बच्चे जल्दी सो जाते हैं जब रात को हम निकलते हैं, तो फिर तब मैं सोचा कि क्या इसको बंद कर देंगे क्या, लेकिन भाई बोलते हैं रवि ब्रदर कि इतना मेहनत तो हम नहीं करने से कैसे बोल के भी वो बोलते हैं. రవి అన్న గురించి కూడా మంచి సాక్ష్యము స్వప్న చెప్తుంటుంది. అన్న నుంచి నేను చాలా విశ్వాసంలో నేను బలపడుతున్నాను. అన్నయ్య అయితే పరిచర్యలో ఫస్ట్ ఎప్పుడైనా పరిచర్య చేసేయాలంటే అంటే బ్యానర్స్ సువార్త నిమిత్తం బ్యానర్స్ పెట్టడం కానీ అన్నిట్లో ఫస్ట్ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. तो सिस्टर स्वप्ना भी यही बोलती है कि ब्रदर रवि को देख के मैं विश्वास में बढ़ी हूँ और वो अच्छे से प्रभु का कार्य में प्रयास करने के लिए बहुत कोशिश करता है. कहाँ भी घर का पास प्रेयर मीटिंग्स होता है तो बैनर्स लगाने में, हर सब कामों में, प्रभु के कामों में वो सबसे पहला रहता है. इतना विश्वास में रहते हैं बोल के उसके बारे में సిస్టర్ గవాయి देता है. తడిత సిస్టర్ కూడా అంటుంటారు ఎప్పుడైనా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ప్రేయర్ మాత్రం కంటిన్యూ అవ్వాలి రమ్య. మనము ఎక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళినా కానీ ఈ ఫెలోషిప్ ఈ ప్రేయర్ మాత్రం కంటిన్యూ అవ్వాలి, అలా మనం ప్రేయర్ చేయాలి అని అంటారు. तो तरिता सिस्टर भी यही बोलता है कि हम कहाँ भी जाने से भी इस प्रार्थना जो कलीसिया है वो निरंतर चलते रहना है बोल के, इसका बात के लिए हम ज़रूर प्रार्थना करना है बोल के तरिता सिस्टर भी बोलती है. సో మనం మన సన్నిధి తిమోతి ఎలా దేవుని సన్నిధిని దేవుని పరిచర్యను ఎలా ప్రేమించాడో మనం కూడా మన ఇంటికంటే దేవుని సన్నిధిని ఫస్ట్ ప్రేమించే వారుగా మనం ఉండాలి. तो इधर जैसा तिमोती अपना घर से भी प्रभु का कामों को जितना प्यार किया, वैसे ही हम भी हमारा घर से भी ज़्यादा प्रभु का सन्निधि को ज़्यादा प्यार करने वाला जैसा रहना चाहिए. తిమోతి ఇతరుల క్షేమాన్ని విచారించేవాడంట. और तिमोती दूसरों का क्षेम समाचार का बारे में सोचने वाला आदमी है. అయితే లాస్ట్ ఫినిష్ చేస్తాను. విలియం టక్కర్ తెలిసిందా? ఎవరైనా విన్నారా విలియం టక్కర్ అని? विलियम टक्कर बोल के एक आदमी था, कोई जानते हैं क्या उसको? विलियम टक्कर. విలియం టక్కర్ గొప్ప మిషనరీ, గొప్ప దైవజనుడు అనమాట. तो वो बहुत बड़ा मिशनरी था और बहुत बड़ा प्रभु का वचन बोलने पास्टर था. అయితే अतను వాళ్ళ బాబుని యవనుడు అనమాట, యంగ్ ఏజ్, ఆ అబ్బాయిని తీసుకొచ్చి డ్రగ్ పబ్బు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాడు అనమాట. అందరినీ చూపిస్తాడు, వీళ్ళు ఎలా ఉన్నారు అని అందరినీ చూపిస్తాడు. तो वो क्या करता है कि अपने जवान बच्चे को लेके एक पब का पास जाके दिखाता है कि देखो लोग कैसे हैं बोल के सबको दिखाता है. అయితే వెళ్ళి చూసావా వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ బాబు అనుకుంటాడు, మా డాడీ ఎంత ప్రేయర్ఫుల్ అయి ఉండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఏంటి మా డాడీ అనుకుంటాడు. तो वो बच्चा ऐसा सोचना शुरू करता है कि मेरा पिताजी इतना प्रेयरफुल है लेकिन ऐसा गंदा जगह में क्यों लेके आया बोल के वो सोचना शुरू करता है. అయితే వాళ్ళ డాడీ అంటాడు, వీళ్ళ క్షేమము మన క్షేమమై ఉంది, వీళ్ళ గురించి నువ్వు విచారించాలి, నువ్వు వీళ్ళ కోసం ప్రార్థించాలి, వీళ్ళ గురించి మనము వాళ్ళని ఎలా మార్చాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తాడు అనమాట. तो इन लोगों का क्षेम स्थिति हमारा क्षेम स्थिति होगा, तो ऐसे लोगों को तुम कैसा भी प्रार्थना करके इन लोगों को बदलना है बोल के, इसलिए मैं इधर लेके आया हूँ तुम्हें दिखाने के लिए बोल के. అయితే విల్లి పెద్దగా అయ్యాక ఏం స్టార్ట్ చేశానంటే అందరికీ తెలుసు సాల్వేషన్ ఆర్మీ అనేది స్టార్ట్ చేసి ఆ ఒక ఆర్మీలో ఏంటంటే డొనేషన్స్ పూర్ పీపుల్కి, మెయిన్ ఏంటంటే డ్రగ్స్ ఇంకా డ్రింక్ అవన్నీ చేసే వాళ్ళని మార్చి దేవుని వైపు లాగడం అనమాట. तो यही विली बाद में साल्वेशन आर्मी बोल के हम सब जो जानते हैं उसको शुरुआत करके उधर से बहुत लोगों को सेवा करते हुए वो लोग, और ऐसा ड्रग एडिक्ट्स जो है उन सबको उससे निकाल के प्रभु का मार्ग में लेके आके बहुत लोगों को, पूरा बहुत सारे देशों को उनका जो सेवा था, साल्वेशन आर्मी का जो समझता था उसका सेवा चला था. అంత ఇతరుల క్షేమాన్ని విచారించి తెలుసుకున్న వ్యక్తి తిమోతి. तो ऐसे ही तिमोती दूसरों का क्षेम स्थिति, क्षेम समाचार का बारे में जान के विचार करने वाला व्यक्ति था तिमोती. మన చుట్టుపక్కల కూడా ఎంతో మంది మనకు నచ్చని వ్యక్తులు ఉంటారు, ఏంటంటే కొంచెం తిరుగుబోతులాగా అట్లా ఉంటారు. కానీ మనకి అతను ఉన్నాడు అతన్ని పట్టించుకోవద్దు, అసలు అతని దగ్గర ఉండద్దు, పిల్లలు కూడా చెప్తాం వాళ్ళతో మాట్లాడొద్దు అంటాం. కానీ నిజంగా చెప్పాలంటే తిమోతి ద్వారా మనం నేర్చుకోవాల్సింది, విలియం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళతో ఉండి వాళ్ళకి దేవుని విషయాలు చెప్పాలి, వాళ్ళని దేవుని వైపు లాగేటట్టు మనము ప్రార్థించాలి. तो ऐसा हमें लगता है कि जो भी गंदे चीज़ों में, बहुत खराब चीज़ों में जो गिरा हुआ लोगों को देख के उससे दूर नहीं रहना है, लेकिन उन लोगों को भी प्रभु का प्यार का बारे में समझा के उनके लिए प्रार्थना करके उन लोगों को भी प्रभु का मार्ग में लेके आने के लिए प्रयास करना है बोल के, ऐसा तिमोती का ज़िंदगी से भी और विल्ली का ज़िंदगी से भी हम देख सकते हैं. అయితే తిమోతి చెప్పాలంటే తిమోతి అంత బోధకుడుగా అంత ఉన్నా కానీ యాక్చువల్గా నిజం చెప్పాలంటే తిమోతి చాలా బలహీనుడు అనమాట, పిరికివాడు, టిమిడ్.
तो तिमोथी के बारे में इतना बहुत अच्छा सेवा करने वाला, इतना बहुत बड़ा आदमी है, प्रभु के लिए बहुत अच्छा सेवा किया बोल के हम सोचते हैं, लेकिन वो बहुत कमज़ोर आदमी था, बहुत वीक था, शरीर में भी वीक था और बहुत डरने वाला डरपोक था। ఫస్ట్ 7th వర్స్ లో ఉంటది. సెకండ్ పౌలు అంటాడు, కానీ పిరికితనం గల ఆత్మని నేను నీకు ఇవ్వలేదు దేవుడు, ధైర్యంగా ఉండు తిమోతి అంటాడు. तो पहला तिमोथी में ऐसा एक पॉल तिमोथी को बोलता है कि डरपोक का आत्मा प्रभु हमने दिया नहीं, इसलिए तुम धैर्य रहना बोल के तिमोथी को प्रेरित करता है। అంతేకాదు ఇంకొక దగ్గర రాసి ఉంటది, కడుపు జబ్బు ఉందంట, కడుపులో జబ్బు ఉందంట తిమోతికి. और दूसरा जगह ऐसा लिखा गया है कि तिमोथी का पेट में एक व्याधि था। అతడు పౌలు అంటాడు, కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో తిమోతి అంటాడు. तो इसलिए तुम्हारा जो पेट का जो व्याधि है उसके लिए कभी कभी द्राक्षारस लेते रहो बोल के उनको बोलता है अपोस्तल पौल। చాలా మంది ఏమంటారంటే, ఓ కడుపు జబ్బు అంటే దేవుడే అన్నారు, కొంచెం పుచ్చుకోవచ్చు అంట, కొంచెం తాగొచ్చు అంట, దేవుడే చెప్పారు కదా అని చాలా మంది అనుకుంటారు. फुल्लुगा पुచ్చుకుంటారు। ఫుల్లుగా పుచ్చుకుంటారు. थोड़ा ले सकते हैं बोल के प्रभु ने बताया था बोल के बहुत सारे लोग बोल के वो द्राक्षारस या नहीं तो वाइन उसको पूरा ले लेते हैं। కానీ ఆ రోజుల్లో ఏంటంటే మెడిసిన్స్ లేవు, అందుకని హెచ్కేఎన్ చూసాం కదా, తన గాయమైనప్పుడు అంజూరపు ముద్ద దేవుడు పెడతాడు అనమాట. మన అంటే ఫలాలతో వచ్చిన ఫలాలే మనకు మెడిసిన్స్. तो उन दिनों में ऐसा एडवांस्ड मेडिकल सिस्टम्स नहीं था, मेडिसिन नहीं था, तो फिर इसलिए हिजकिया के बारे में भी हम जानते हैं कि जब उसको वो जो चीज़ आता है, भयंकर बीमारी आता है, तो प्रभु ने क्या करता है कि उसके लिए जो अंजूर का जो फ्रूट है उसको उस जगह में रखता है, उसके बाद उसको ठीक हो जाता है। वैसा ही सजेस्ट किया अपोस्तल पौल इसको हमारा तिमोथी को। లాస్ట్కి ఏమవుతుందంటే తిమోతి ఏథెన్స్ లో సువార్త చేస్తూ ఉంటాడు, సువార్త పాస్టర్ బిషప్ గా ఉంటాడు ఏథెన్స్ లో. तो ग्रीक में अपोस्तल पौल अंत में क्या तिमोथी एक पास्टर बन के अच्छे से एक बिशप भी बन जाता है और उधर अच्छे से एथेंस में प्रभु का सेवा जब करता रहता है। అయితే సో అప్పుడు ఊరేగిస్తారనమాట. ఏంటంటే డయానా అర్తమీ దేవిని ఊరేగిస్తూ ఉంటారు. ఊరేగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తిమోతి వచ్చేసి, లేదు విగ్రహాలను పూజించద్దు, నిజమైన దేవుని నమ్ముకోండి అని గట్టిగా చెప్తూ సువార్త చేస్తూ ఉంటాడు అనమాట. మీరు నిజ దేవుని నమ్ముకోండి, దేవుడు మన కోసం రక్తం కాచి చనిపోయాడు, ఈయనే దేవుడు అని అందరి ముందు చెప్తున్నప్పుడు అందరూ ఆయనను కూడా తిమోతిని కూడా రాళ్ళ రువ్వి చంపుతారు. तो उस समय क्या होता है कि उस जगह में एथेंस में डयाना बोल के जो अर्तेमी देवी बोल के जिसको बुलाता है उसका एक प्रोसेशन चलता रहता था। तो तिमोथी सीधा उधर जाके उन लोग को ही समझाता है कि यीशु मसीह जिंदा परमेश्वर है, वही हमारे लिए क्रूस पे मर गया हमारे पापों के लिए, वो अपना जान दिया बोल के समझाने के लिए बहुत प्रयास करने से वो लोग बहुत गुस्सा होकर तिमोथी के ऊपर भी, तिमोथी को भी पत्थर फेंक के सब लोग मिलकर पत्थर फेंक के उसको भी मार डाल देते हैं। तो प्रभु के लिए वो एक हतसाक्ष बन जाता है। तिमोथी अपने लोगों को विश्वास में आगे चलना है बोल के जब पौल सबको प्रेरित करने के लिए लेखा लिखा था, क्या हम घर में बैठ के वो लेखा को हम नहीं पढ़ सकते हैं क्या? అంత ప్రేమతో, అంత ఆసక్తితో, జైల్లో ఉంటే అంత కొరడాలతో కొడుతూ అంటే రాళ్లతో రువ్వి చంపుతున్నప్పటికీ సంఘం కోసం చింతిస్తూ ఎంతో ఈ పత్రికలు రాస్తూ వచ్చారు. అయితే మనం అంతే ఆశతో, అంతే ఆసక్తితో మనం కూడా ఈ పత్రికలు అంతే ప్రేమతో చదవాలి. तो वो लोग इतना तकलीफ उठाते हुए हर वक्त पत्थरों से मारते हुए वो चरशाला में जाते हुए इतना तकलीफ से वो लोग जब इस लेखन को लिखने के लिए कोशिश किया और प्रयास किया और सबको भेजा, तो फिर हम क्या थोड़ा तो तकलीफ उठा के प्रभु का जो लेखा है वचन में जो लेखा है उसको हम पढ़ के प्रभु का विश्वास में हम स्थिर नहीं रह सकते हैं क्या? ఇక్కడైతే మనకు తెలుసు ఏంటంటే కొంచెం ఆరాధనకి ప్రాబ్లమాటిక్ అయినా కానీ మనం కూడుకుంటూ ఇలా ఆరాధిస్తున్నాం. ఎందుకని మనకు తెలుసు కొంచెం వ్యతిరేకతలు ఉన్నాయి, మనకు తెలుసు కొంచెం అబ్జెక్షన్స్ ఉంటాయి, అయినా మనం ఎందుకు విశ్వాసంతో ఎందుకున్నాము? तो हम जानते हैं कि इस जगह में मसीहों का ऊपर उसका सोच नहीं ठीक नहीं है, इसलिए हम कभी कभी ऐसा मिलते हैं और एक घरों में मिलते हैं, घरों में मिलके कभी कभी हम ऐसा प्रार्थना करते रहते हैं। ఎందుకంటే మనకు తెలుసు మన యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. लेकिन हम ऐसा कर रहे हैं, लेकिन क्यों हम कर रहे हैं? क्योंकि हम जानते हैं कि यीशु मसीह सच्चा परमेश्वर है, जिंदा परमेश्वर है बोल के। సో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించున్నారు. క్వశ్చన్స్ ఇప్పుడు తిమోతి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పాలి. నేను చాలా చెప్పాను, జస్ట్ ఒక గ్లాన్స్ ఇస్తాను. ఏంటంటే తిమోతి చిన్నప్పటి నుంచి లేఖనాలు ఎరిగినవాడు. तो ठीक है, अभी प्रश्न का समय है, बच्चों तैयार रहिए। तो आपको एक बार रिवाइज कर रही हूँ। छोटे बचपन से तिमोथी बहुत अच्छा प्रभु का वचन के बारे में जानकारी था, దైవ భయం కలిగిన వాడు, प्रभु का भय में वो रह रहा था, జత పనివాడు, और प्रभु का सेवा में अपोस्तल पौल का साथी था और वो पास्टर भी था।
बोधा करने वाला था సంఘం కోసం చింతిస్తున్నవాడు. और संघ के बारे में चिंता करने वाला आदमी था। ఇంకా ఎన్నో ఉన్నాయి, నాకే గుర్తొస్తాయి. సరే నేను ఇప్పుడు క్వశ్చన్స్ అనే చెప్పండి. ఫస్ట్ తిమోతి గురించి ఒక పాయింట్. సో తిమోతి के बारे में कोई లైన్ అందరూ అడుగుతా, అందరూ ఎవ్వరు एक एक आदमी एक एक కంపల్సరీ జస్ట్ ఒక వర్డ్ రిపీట్ చేసినా ఏం కాదు. ప్రియ శిష్యుడు అజయ్. ओके अमित ब्रदर तिमोथी के बारे में एक चीज, एक तिमोथी के बारे में पौल क्या बोलता है? पौल क्या बोलता है? एक चीज, तिमोथी कैसा व्यक्ति है? हाँ, ब्रदर भय मानने वाला, भय भक्तुल కలిగిన వ్యక్తి. అదితి रिपीट कर सकते हैं पर सेम जैसे नहीं होना, थोड़ा इधर उधर ऐसा था तिमोथी वो कुछ भी बोल सकते हैं. तुमको क्या समझ में आया वो बोलने से भी ठीक है. तिमोथी कैसा होता है? तिमोथी प्रभु का आज्ञा मानने वाला. वेरी गुड सिस्टर. वो अपने जो माता पिता जो भी उनको सिखाए थे उसको फॉलो करने वाला. संध्या ప్రియ శిష్యుడు. వెరీ గుడ్. ఆంటీ మాకు చెప్తారు. బాల్యదినం దేవుడు అనుకున్నారు. సో ఒడియా వాళ్ళకి అర్థం పర్లేదు, వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి. స్వప్న జత పనివాడు. వెరీ గుడ్. సో స్వప్న జత పనివాడు అందరితో పడుకుంది పాయింట్. అలా మంచి పరిచారకుడు. ఓకే జాకోబ్ లాస్ట్ చిల్లర్. జాకోబ్ అత్త సాక్షి అన్నమాట. అన్నయ్య రవి అన్నయ్య జత పని. ఓకే అంకుల్ అంకుల్ సుందర అంకుల్ దైవ భక్తి అంకుల్ దేవుని భక్తి. ఓకే దర్శి నువ్వు 2 పాయింట్స్ చెప్తుంది. చెప్పు దర్శి. అందరితో మంచిగా ఉండేవాడా? ఓకే అందరితో కలిసి ఉండేవాడు. ఓకే అలా ఉండాలనుకున్నాం. దర్శి సరే 14 years వెరీ గుడ్. పౌలు ఆయనని పాస్టర్ అన్నాడు. పాస్టర్ అన్నాడు. రియా చెప్పండి. రియా తిమోతి. మనం ఎవరి గురించి చదువుతున్నాం? తిమోతి. వెరీ గుడ్. రియా ఓ బడా క్వశ్చన్. రియా మంచి బాలుడా? మంచి బాలుడా నువ్వు? మంచి బాలిక. ఓకే రియా వెరీ గుడ్. అట్లా మనం అటెంటివ్ గా ఉంటే దేవుడు చాలా హ్యాపీ అవుతాడు కదా. సుందర అంకుల్ చెప్పాడు. ఓకే అక్షయ్ చెప్పు. అక్షయ్ తిమోతి ఎలాంటి వ్యక్తి? తిమోతి ఎలా? మంచి డ్రాయింగ్ చేస్తాడు. భయభక్తులు కలిగి. వెరీ గుడ్. ఓకే నీకు కూడా క్వశ్చన్. నీకు కూడా తిమోతి ఎలాంటి వ్యక్తి? చాలా డిఫరెంట్ గా ఉండాలి అందరికంటే. प्रिय शिष्य है और अपना साथ चलने वाला है, सेवा में दैवजन है. और क्या था कि एक अच्छा हर सब चीजों में भाग लेना, अच्छा गवाही रहने वाला सबसे. अच्छा गवाही उसका है बोल के, और उसको मिशनरी जर्नी में 15 साल में बुला दिया. तो ऐसा आदमी है तिमोथी. और आंसू से प्रार्थना करने वाला और संघ के बारे में चिंता करने वाला. ఒడియా వాళ్ళు ఎవరైనా వింటే చెప్పచ్చు, లేకపోతే పర్లేదు. అభి है ना? अभी कहाँ गया था भाई? ओके हाँ अभी आ रहे थे. तो नहीं बोल रहे थे, मैं पूछा. घर में नहीं बोल के बोलना था ना. बाहर गए. ठीक है चलो ठीक है. ठीक है. तो जो भी हम वचन सुना है उसके लिए अभी हम वचन के अनुसार अभी आराधना करेंगे. सुंदर वचन के लिए सिस्टर रम्या को